अरे मुल्तानी बिरयानी एक मारो देना इनका मुल्तानी मटन फ्राई बिरयानी एक मारो शाहजहान बिरयानी एक लाइन में दे दो रे హాయ్ అస్సలాము అలైకుం ముందుకు మనకు కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. ఇది జస్ట్ మనకి ఈ మంత్ 5th ఓపెన్ అయింది. అదే మనకు వచ్చేప్పటికి శ్రీ కుంభకర్ణ. ఇది మనకి కాజా గ్రామం అండి. మనకు వచ్చేప్పటికి కాజా టోల్గేట్ దాటి కొద్దిగా ముందు రాగానే కాజా గ్రామంలో అయితే మనకి సర్వీస్ రోడ్ లో అయితే ఉంది. మనకి విజయవాడ నుంచి గుంటూరు వెళ్తే మాత్రం కాజా సర్వీస్ రోడ్ లో ఉంటుంది అనమాట. మనకి గుంటూరు నుంచి వస్తే మాత్రం టోల్గేట్ దాటి కొద్దిగా ముందుకు వస్తే మనకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ లో ఈ సర్వీస్ రోడ్ లో ఉంటుంది. అసలు ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారు కుంభకర్ణ హౌస్ ఆఫ్ బిర్యానీస్. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఆఫ్ బిర్యానీస్, స్టార్టర్స్, వీళ్ళ దగ్గర వెజ్ మీల్స్ కూడా ఉందండి. అసలు వెజ్ మీల్స్ ఎన్ని రకాలు వస్తున్నాయి ఏంటి టోటల్ గా ఈ వీడియోలో మీరు తెలుసుకో. మనకి మిస్టర్ కుంభకర్ణ అయితే బయట నుంచి ఇలా ఉంటుందండి. మనకి కాజా మనకి విలేజ్ లో అయితే ఉంటుంది. ఇక్కడ హ్యూజ్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉందండి. ఇక్కడ మనకు వచ్చేప్పటికి హ్యూజ్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అండి. బస్సులు కూడా పార్క్ చేసుకున్నంత ప్లేస్ అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకి రైట్ సైడ్ లో టీ, కాఫీ ఉందండి. ఇక్కడ పక్కనే మనకి జ్యూసెస్, మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఓపెన్ డైనింగ్ అండి, గార్డెన్ డైనింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కుంభకర్ణ ఎంట్రన్స్ లో మనకి లోపలికి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మనకి లెఫ్ట్ రైట్ లో వచ్చేప్పటికి చెట్లు అయితే అరేంజ్ చేశారు. నీట్ గా మనకి టోటల్ గా గ్రీన్ అయితే మనకి ఫుల్ఫిల్ చేశారు. ఓకే అండి, మనకి ఇక్కడ వీళ్ళ యాంబియన్స్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాలండి. ఎందుకంటే ప్రతిది కూడా మనకి పిన్ టు పిన్ అయితే నీట్ గా క్లాసీ యాంబియన్స్ అండి. టోటల్ ప్రీమియం యాంబియన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి ఇటువైపు కూడా మనకి సిట్టింగ్ కూడా హ్యూజ్ అనమాట. హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అయితే ఉంది మనకి. ఇక్కడ మనకి హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి. మనకి బయట గార్డెన్ సిట్టింగ్ ఉంది, లోపల మనకైతే ఏసీ డైనింగ్ ఏర్పాటు చేశారు. చక్కటి యాంబియన్స్ అండి. వీళ్ళు ఇక్కడ కిచెన్ కూడా చాలా హైజీనిక్ గా అండి, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. ప్రతి స్టాఫ్ కూడా మనకి నీట్ గా క్యాప్స్ పెట్టుకుని నీట్ గా వర్క్ చేస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. పేరు మేడం? కళావతి అండి. కళావతి గారు, రైట్. ఎలా ఉందండి ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ క్వాలిటీ బాగుందండి అండ్ ఆల్సో క్వాంటిటీ చాలా బాగుంది అన్నమాట. ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత టేస్ట్ ఉంటుంది, ఎంత టేస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంబియన్స్ గానీ వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. రెస్పాన్స్ గానీ వాళ్ళ స్టాఫ్ గానీ మాతో మాట్లాడడం వీళ్ళని అన్ని చాలా బాగుంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీనా? ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు ఒకవేళ మీరు? అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. 5 ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. పేరు? యశ్వంత్. ఎక్కడ బ్రో ప్రాపర్? ఇక్కడ మీది లోపల? ప్రాపర్ మాది రాజమండ్రి. ఇక్కడ ఎస్ఆర్ఎం లో స్టూడెంట్స్. అచ్చా, ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది ఇప్పుడు? కుంభకర్ణలో తిన్నారు కదా మీరు, ఎలా ఉంది? బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చాం, బిర్యానీస్ బాగున్నాయి. బాగున్నాయి. అంబియన్స్ గానీ సర్వీస్ గానీ ఎలా ఉంది? బాగుంది, సర్వీస్ కూడా క్విక్ గానే ఉన్నాయి, అంబియన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ రేటింగ్ అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారు ఇవ్వాలంటే? 8/10. 8/10. ఇక్కడ నాకైతే బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ స్టాఫ్ టోటల్ గా ఫ్రెండ్లీ అండి. మనకి వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్ అండి మనకి కుంభకర్ణ తాళి అనమాట. తాళిలో మనకు వచ్చేసి బిర్యానీ రైస్ వస్తుంది, తర్వాత బటర్ నాన్ వస్తుంది, బటర్ నాన్ లోకి కర్రీ ఒకటి వస్తుంది, తర్వాత చైనీస్ లో స్టార్టర్ ఒకటి వస్తుంది, తందూరిలో తందూరి పీసెస్ వస్తాయి, దానికి సలాన్ వస్తుంది, కర్డ్ రైస్ అండ్ ఎనీ సాఫ్ట్ డ్రింక్ ఆర్ డెజర్ట్. ఇది మనం దానికి తాళి మొత్తం తాళికి కాంప్లిమెంటరీగా కుంభకర్ణ తాళి పేరు మీద మనకి 4 members ప్యాక్ లాగా ఇస్తున్నాం. ఓకే అండి, వీళ్ళకి పేరు తగ్గట్టుగానే ఇక్కడ డిషెస్ కానీ ఇక్కడ ఫుడ్ కానీ టోటల్ డిఫరెంట్ అనమాట. మిస్టర్ కుంభకర్ణలో నేనైతే ఇన్ని వీడియోలు చేసా, ఎక్కడ ఈ టైప్ ఆఫ్ డిషెస్ చూడలేదు. చాలా డిఫరెంట్ గా కూడా వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు.
ఫుడ్ కూడా టోటల్ యూనిక్ గా ఉంది. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నేను ఇక్కడ ఆర్డర్ చేశాను. స్టార్టర్ లో వచ్చేప్పటికి ఇది ఫస్ట్ మనకి డిఫరెంట్, టోటల్ డిఫరెంట్ గానే ఉంది. ఇది మనకు వచ్చేప్పటికి ఇది వచ్చేప్పటికి మురుగు రేష్మి కబాబ్ అండి. దీంతో పాటు మనకు వచ్చేప్పటికి పటియాలా చికెన్. దీని 2 టైప్స్ ఆఫ్ మనకి సాసెస్ వస్తుంది. ఇది పాలక్తో వస్తుంది, ఇది టోటల్ కాజు పేస్ట్ తో వస్తుంది మనకి, టోటల్ గా డిఫరెంట్. ఇంకా ఇది మనకు వచ్చేప్పటికి కురుకురే చికెన్, కురుకురే. ఇక్కడ నాకు అసలు టోటల్ డిఫరెంట్ గా అనిపించింది ఇదండి, తిరంగా కోఫ్తా. ఇది మనకైతే టోటల్ గా డిఫరెంట్ అసలు. ఇది మనకు వచ్చేప్పటికి క్రంచీ చికెన్ విత్ బటర్ గార్లిక్ సాస్ తో అయితే డిఫరెంట్ అనమాట, టోటల్ డిఫరెంట్. చీజ్ ఎగ్ సాస్ అండి ఇది. ఇక మనకి ఇక్కడ బిర్యానీలు వచ్చేప్పటికి అండి వీళ్ళ స్పెషల్ వచ్చేప్పటికి తంగిడి బిర్యానీ అండి. మనకి పేరే మిస్టర్ కుంభకర్ణ హౌస్ ఆఫ్ బిర్యానీస్. ఇది మనకి వచ్చేప్పటికండి ముల్తానీ మటన్. అంటే మనకి నేనైతే ఫస్ట్ టైం వింటున్న పేరు కూడా, అది టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇది చికెన్ లో వస్తుంది, మటన్ లో కూడా వస్తుంది మనకి. అవి చికెన్ లాలీపాప్ అండి, మనకి టోటల్ డిఫరెంట్ గా ఉంటుందంట. ఇది కూడా రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది అన్నారు. మనకి క్రంచీ చికెన్ అండి, మనకి గార్లిక్ సాస్ తెచ్చిస్తున్నారు, డిఫరెంట్ అనమాట. క్రంచీగా మనకి ఆ గార్లిక్ సాస్ ఒక డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకు వచ్చేప్పటికి కుర్కురే చికెన్ అండి, డిఫరెంట్ అనమాట. ఇక్కడ చాలా బాగుంది, డిఫరెంట్ గా నీట్ గా చాలా బాగుంది. ఇది మనకు వచ్చేప్పటికండి మురుగు రేష్మి కబాబ్ అనమాట. అంటే డిఫరెంట్ గా అనిపించింది, అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను కూడా. చాలా బాగుంది, స్మూత్ గా. మనకంటే వెరీ స్పైసెస్ ఎక్కువ ఏమి లేవు, నీట్ గా చిన్నపిల్లలు తినడానికి కానీ ఈజీగా ఉంది. ఇది మనకి ఏంటంటే పటియాలా చికెన్ అండి, ప్లస్ మనకి ఫోల్డింగ్ నాన్తో వస్తుంది. ఈ పటియాలా చికెన్ కూడా డిఫరెంట్ గా, దీంట్లో 2 రకాలు అనమాట. మనకి ఒకటి వచ్చేటప్పటికి పాలక్ తో ఒక టైప్ ఇచ్చారు, పాలక్ కోటింగ్ తో వచ్చింది. ఇంకోటి వచ్చేప్పుడు మనకి కాజు కోటింగ్ తో వచ్చింది అనమాట. డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారు, ఫుడ్ కూడా డిఫరెంట్ గా. టోటల్ గా యూనిక్ టేస్ట్, యూనిక్ అనేది డిఫరెంట్ గా ఉంది. మనకి ఒక్కసారి ఇది దీంట్లో కాజుతో ఇచ్చింది అండ్ ఎలా ఉందనేది ఒక్కసారి. రెండు కూడా మనకి డిఫరెంట్ గా, ఒకదానికి ఒక సంబంధం లేదు. ఇది పాలక్తో వచ్చింది, ఇది కాజు పేస్ట్ తో వచ్చింది, రెండు కూడా చాలా బాగుంది. ముల్తానీ మటన్, మనకి ముల్తానీ మటన్ బిర్యానీ అంటే నేనైతే ఫస్ట్ టైం కూడా వింటాం కూడా, ఎక్కడ ఇంతవరకు ఎక్కడ నాకు ఎక్కడ ఇన్ని వీడియోస్ ఎక్కడ టచ్ అవ్వాలా, ఫస్ట్ టైం టచ్ అయింది ఒకసారి చూద్దాం. ఇదే అరోమా టోటల్ డిఫరెంట్ గా ఉంది. మటన్ మాత్రం చాలా టెండరీగా చాలా బాగుంది. ఇక్కడ మనకి మాక్టైల్స్, మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయండి. నేనంటే 2 టైప్ ఆఫ్ మాక్టైల్స్, మనకి వస్తే కిట్ క్యాట్ మిల్క్ షేక్ అయితే ట్రై చేయండి. ఇక్కడ మంచి చాయ్ కూడా దొరుకుతుందండి. మనకి అల్లము యాలకులు వేసి దంచి మరీ పెడుతున్నారు. చాయ్ అయితే అల్టిమేట్, సూపర్ అండ్ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. ఆరెంజ్ క్రష్ మాక్టైల్ మనకి ఇది. మనకి మిల్క్ షేక్స్ లో కిట్ క్యాట్ మిల్క్ షేక్ అయితే ట్రై చేయండి. మనకి మిల్క్ షేక్స్ అనగా నార్మల్ గా వాటరీగా ఉంటుంది, కానీ ఫుల్ థిక్ గా పైన మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా వేసి ఇచ్చారు మనకి. ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీళ్ళ పేరుకు తగ్గట్టుగా టోటల్ గా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ యూనిక్ గా ఉంది వీళ్ళ దగ్గర. మిస్టర్ కుంభకర్ణ హౌస్ ఆఫ్ బిర్యానీస్ అనమాట. వీళ్ళు డిఫరెంట్ ఆఫ్ బిర్యానీస్ కానీ స్టార్టర్స్ కానీ వీళ్ళ దగ్గర ఫుడ్ ఐటమ్ కూడా టోటల్ డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారు. టేస్ట్ కూడా చాలా యూనిక్ గా, వేరే దాని వాళ్ళతో కూర్చుకుంటే ఇది చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు కనుక ఫుడ్ ట్రై చేస్తే, ఇది మన June 15 అయితే ఓపెన్ అయింది. మీరు ఇక్కడ ఏదైనా ట్రై చేస్తే ఎలా ఉంది కామెంట్ చేయండి, లేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇటువంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నా ఇష్టం చెప్పాలి. జై హింద్, జై భారత్, జై జవాన్.